హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్ మహాశైలను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో పార్టీ వారు ఒక్కో రకంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో నగదు మద్యం అంటూ రకరకాలుగా తరలిస్తున్నారు. అయితే అధికారులు చూస్తూ ఉంటారా? కాదు కదా. గాలివాటం ఎక్కడ ఉందో వెంటనే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ అరెస్టులు సీజ్లు అంటూ హల్చల్ జరుగుతోంది. దాని గురించి వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఆయా రాజకీయ పార్టీలు గెలుపు కోసం తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓటరు మహాశైల కోసం నగలు మద్యం తమదైన శైలిలో తరలిస్తున్నారు. మరి అధికారులు చూస్తూ ఊరుకోరుగా. చిన్న గాలి వార్త తెలిసినా వాయువేగంతో అక్కడికి వాలిపోతారు. తనిఖీలు, సీజులు, అరెస్టులు. దేశవ్యాప్తంగా ఇదే వాతావరణం నెలకొంది. తాజాగా కొందరు వినూత్నంగా ఆలోచించారు. అక్రమ మద్యాన్ని ఇళ్లలో ఎక్కడ దాచినా వాసన పసిగట్టి ఎవరైనా పోలీసులకు అప్పగిస్తారని భావించి ఏకంగా గడ్డివామునే గోడౌన్గా మార్చేశారు. అయితేనే పోలీసుల కళ్ళు కప్పలేకపోయారు. మొత్తానికి వేల మద్యం బాటిళ్లతో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో మద్యం భారీగా చేతులు మారుతోందని తెలిసి పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేసి అరెస్టు చేయడం అనేది జరిగింది.